మనిషికి శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు దేవుడు. తాత్కాలిక తుప్పుపెట్టి వెంటనే పోయే దీవెనలు ఇవ్వడు. ఎప్పుడు కూడా ఆయన శాశ్వతమైన దీవెనలు ఇచ్చే దేవుడు అని. కనుక అందుకని ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా వీరి లోబడమని ప్రజలు. అంతకుముందు మరి ఇవి ఆయన ప్రజాగ్రహం తీసుకొని వస్తుండగా దేవుడు ఏం చెప్పాడు? మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నేల ఎందా కానీ దేని రూపములైన విగ్రహమును నీవు చేసుకునకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు అని చెప్పాడు. కానీ మోషే ఆ పలక తీసుకున్న రెండు పదార్థాల పలకలు తీసుకొని కిందకు వస్తుండగా ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు తాగి తందనాలాడి ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే మా దేవుడు అని పూజిస్తున్నారు. 40 దినాలు మోషే కనపడాల. మోషే చచ్చిపోయాడు. ఇక మమ్మల్ని దేవుడు నడిపించే దేవుడు ఎవడు లేడు, మమ్మల్ని నడిపించేవాడు లేడు. కనుక అహరోనా నువ్వు రా, నువ్వు ఉండి ఇగో మాకు దేవతను తయారు చేయని చెప్పి అహరోని బాగా ఫోర్స్ చేశారు. అతని మీద చంపబోయారు, అతన్ని పట్టబోయి కొట్టారు, చంపబోయారు. భయవేసి అతను ఏం చేశాడు? ఒక దూడ తయారు చేయించి ఇదే మీ దేవుడు రా బాబు అని చెప్పాడు. చెప్పగా మరి మోషే యెహోషువ ఇద్దరు కిందకి దిగుతుండగా ఇక్కడ గొడవ జరుగుతుంది, అల్లరి చేస్తున్నారు. డబ్బులు కొట్టించుకుంటూ, డబ్బులు వాయిస్తూ, డాన్సులు వేసుకుంటూ, తను తాగి తొందరలు ఆడుతున్నారు. విగ్రహాన్ని పూజిస్తున్నారు అనుకుంటా అరుసి విగ్రహాన్ని పూజించుండగా మోషే కోపం వచ్చి ఆ 2 పలకలను విసిరేశాడు, పగిలిపోయి. అందుకే రెండోసారి మళ్ళా దేవుడు చెప్తున్నాడు, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యం నేను ఆ పలక మీద రాసేదను. మళ్ళీ రెండోసారి ఇచ్చాడు దేవుడు పదార్థం. మొదటిసారి మోషే పగలగొట్టేశాడు, కోపం వచ్చింది. మరి మొదటి ఆజ్ఞనే మీరారు, దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞనే మీరారు కాబట్టి కోపం వచ్చి పలక విసిరేశాడు, అవి పగిలిపోయాడు. కనుక మరలా మోషే రెండోసారి రమ్మన్నాడు. కానీ మోషే కోరుకుంటుంది ఏంటంటే, ప్రభువా నువ్వు మాతో ఉండవా, నువ్వు మాతో కూడా రా ప్రభువా అన్నాడు. కారణం ఏంటి? ఇగో నేను వీళ్ళని మొయ్యలేను, వీళ్ళు ఇదిగో లోబడమని ప్రజలు, వీరందరినీ ప్రభా మీరు లోబర్చుకొని, మీరు తోడై ఉండి వాళ్ళని లోబర్చుకొని నేను ఇదిగో మీరు నడిపించండి అయ్యా అని మోషే కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, అందుకే ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమను నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైనది. ఏమన్నాడు? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఇంతవరకు ఏ దేవత కూడా ఇక్కడ మరి ఈ భూలోకంలో ఉన్న దేవతలు ఏది కూడా ఇన్ని అద్భుత కార్యాలు జరిగించలేదు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మొదట సూచన క్రియకి ఏంటి చేసింది దేవుడు? దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మొదట సూచక క్రియ ఏంటి చేసింది? ఏ క్రియ చేశాడు? సూచక క్రియ మొదటి క్రియ ఎర్ర సముద్రమును ఏం చేశాడు? పాయలు చేశాడు. సముద్రాన్ని పాయలు చేయడం ఎవరి తరవాన్ని అవుతుందా? మొదట సూచక క్రియ ఇశ్రాయేలు. అందుకని అన్నాడు ఇక్కడ, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదనయ్యా, నేను నడిపిస్తాను. ఇదిగో నేను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు ప్రజలందరూ ఎదురు చేసేదను. నీవు నీ ప్రజల ఏ ప్రజల నడుము ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేనున్నా నీతో, నేను నడిపిస్తాను, నీకు ఒక నిబంధన చేస్తున్నాను. నీవు ఏ ప్రజలతో ఉన్నావో వారందరూ చూసేటట్టుగా నేను అద్భుత కార్యములు ఎక్కడ ఏ జనములకు చేయబడిన అద్భుత కార్యములు నేను చేస్తాను. అప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? అప్పుడైనా వాళ్ళు నన్ను దేవుడైనా తెలుసుకుంటారు అని చేస్తానన్నాడు. కానీ చేశాడు. సముద్రం పాయలు చేశాడు. అప్పుడు ఏం చేశాడు? సముద్రం ఎర్ర సముద్రం రాగానే అడ్డం రాగానే, ఒరే మోషే ఏంటి బాబు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావండి, ఇక మీకు ఇదిగో మమ్మల్ని అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపేస్తావా, ఒక పక్కన శత్రువులు వస్తున్నారు, ఒక పక్కన సముద్రము, మేము ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మోషే మీద సరిగాడు. మోషే వెళ్ళాడు, ప్రభా ఏంటి ప్రభా అన్నాడు. నీ చేతిలో ఏముందా? కారణం ఉంది.
నువ్వు కొట్టుదాన్ని అంటే అన్నాడు. కొట్టంగానే ఏమైంది? పాయలు అయిపోయింది. మొత్తం వెళ్ళిపోయాడు. నీ శత్రువుడికి నువ్వు ఎన్నడో చూడవు, నువ్వు కొట్టు కారణంగా కొట్టాడు, నీళ్లు పాయలు అయిపోయింది, సముద్రం పాయలు అయిపోయింది. 6 నెలలు నడిచారంట. మరి సముద్రం ఇప్పుడు మనం అక్కడ నీళ్లు పోసి, మట్టి ఉందనుకో, ఒకరు మట్టి అయినా సరే నీళ్లు పోసి ఉంచి నీళ్లు పోసి మరి దాన్ని వెంటనే నడిస్తే ఎట్లా ఉంటుంది? మరి అప్పుడు దాకా నీళ్లు అదంతా చెమ్మగా ఉంటుంది కదా, ఆ చెమ్మ కూడా 6 నెలన అన్నాడు. అక్కడ 6 నెలల్లో వాళ్ళు నడిపించాడు. అదే బురదగా ఉందనుకో, లేదా గుంటలు కొన్ని అనుకో, నడుస్తారు వాళ్ళు, స్పీడ్గా నడవగలరా? వాళ్ళ దగ్గర బండ్లు వేసుకున్నారు, బండ్ల మీద వస్తువులు సామాన్లు వేసుకున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆహార పదార్థాలు, కోళ్ళు, కుక్కలు, మేకలు, ఇల్లు మొత్తం వేసుకున్నారు. అది వెళ్తున్నారు, అన్నీ తీసుకొని పోతున్నారు. మరి సముద్రం పాయం చేశాడు దేవుడు. 6 నెలలు నడిచారు. ఒక పక్కన శత్రులు తరుగుతున్నారు, ఒక పక్కనేమో సముద్రంలో నుంచి నడుచుకుంటారు. ఆఖరికి ఏమైంది? వీళ్ళు దాటంగానే నీళ్లు మళ్ళా వచ్చేస్తుంది. అప్పటికే ఈ ఫరో సైన్యం అంతా వచ్చేసింది, మధ్యలో మూయబడింది. ఏమైంది? అదొక అద్భుతం కాదా? ఆశ్చర్యమా కాదా? శత్రులందరూ నీకు ఎన్నడూ చూడవు అన్నాడు దేవుడు. వాళ్ళ శత్రువులందరూ మునిగిపోయారు. మరి దేవుడు అద్భుతం చేయలేదా? మరి మొదట సూచక క్రియ ఏంటి? ఎర్ర సముద్రం పాయలు చేయడం. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇవి 6 నెలల్లో నడిపించాడు. ఎంతమందిని? 10 మందినే? 20 మందినా? 1,00,000 మందినా? 2 లక్షల మందినా? 6 లక్షల మందిని. 6 లక్షల మందిని ఎర్ర సముద్రంలో పాయలు చేసి నడిపించాడు. అది ఒక గొప్ప అద్భుత కార్యం. ఇంతవరకు ఏ జనాంగంలో ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏది కూడా సైంటిస్టులు కూడా చేయలేకపోయారు. మరి అందుకే నిబంధన చేస్తున్నాను ఇక్కడ. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలు ఎందరి ఎదుట నేను ప్రజలు చేసేదను. నీవు ఏ ప్రజలు నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. తర్వాత ఏమంటాడ? భయంకరమైనది. ఇదిగో తర్వాత ఆ సముద్రం దాటిల్లారు. ఏంటమ్మా నువ్వు రాసుకుంటున్నావుగా? వాళ్ళ ఆమెతో మాట్లాడతావు, మీ నాయనంతో మాట్లాడతావు. సముద్రము మరి 6 నెలలు నడిపించాడు దేవుడు. 6 లక్షల మందిని నడుచుకుంటూ పోయారు. వెళ్ళిన వాళ్ళు తర్వాత మళ్ళా ఆకలేసరికి ఇదిగో మరి మాకు ఆహారం ఏంటయ్యా మోషే? అక్కడైతే బీకరకాయలు తిన్నాం, మరి అక్కడ కొట్టాడు, తన్నాడు. మాకు అప్పుడప్పుడు చేపల కూర, మాంసం కూర, ఒక ముద్ద అన్నం పడేసేవాడు. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదయ్యా మోషే అని మళ్ళా మోషే మీద సనగటం మొదలుపెట్టారు. మానవుడు ఎప్పుడు కూడా దేవుడి మీద సనుగుతూనే మా ఇదారు దేవుడు ఏమి చేయడు, మాకేం చేయడు. ఆడు గుడికెళ్ళడు, బడికెళ్ళడు. మేము రోజు గుడికి వెళ్తున్నాం, మాకు ఏమి చేయడు. కానీ వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు, అన్ని చెప్పులు చేస్తున్నారు, వాళ్ళకి అన్ని ఇస్తూ ఉంటాడు దేవుడు అని మనం సనుగుతూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలుడు కూడా అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువా దేవా వీరు లోబడమని ప్రజలయ్యా. మోషేకు ముందే తెలిసిపోయింది, ఎర్ర సముద్రం దగ్గర ఇలా కథ తెలిసిపోయింది. అయ్యా వీళ్ళు లోబడమని ప్రజలు, నువ్వు రా ప్రభువా, నువ్వు కూడా నాతో రా అయ్యా అంటున్నాడు. ఇక్కడ దయచేసి నా ప్రభువా మా మధ్య నుండి మాతో కూడా రావాలి, నువ్వు దేవుడు రావాలి. దేవుడు లేకపోతే నేను ఏది చేయలేవు. అందుకని మోషే నా వల్ల కాదు ప్రభువా. ఒక టైంలో మోషే కోపం వచ్చి అన్నాడు, ఏంటి అసలు ఏంటి ప్రభువా, దేవా యెహోవా, ఏంటి వీళ్ళు అసలు ఈ విధంగా విసిగిస్తున్నారు నన్ను, నేనేమన్నా కన్నానా, వీళ్ళు నా బిడ్డలా ఏంటి, ఎందుకు నేను చేయాలి అని చెప్పి మోషే విసుక్కున్నాడు. అప్పుడు దేవుడికి కూడా కోపం వచ్చింది. సరే మోషే నువ్వు ఊరుకో, నేను చూస్తాను, వీళ్ళకి ఆహారం కదా కావాల్సిన వీళ్ళకి, సరే అని చెప్పి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపిస్తే మన్నా తిన్నారు. మన్నా అంటే ఏంటిది? దేవదూతలు తినే ఆహారము. దేవదూతలు తినే ఆహారముని మనుషులకి ఇచ్చాడు దేవుడు. అంటే ఎంత దయగల దేవుడు చూసారా, ఎంత కృపా సత్య సంపూర్ణుడో, ఎంత దయ ఉన్నదో, ఎంత కృప చూపించాడు మన మీద, పాపులైన మన మీద కృప చూపించిన దేవుడు. దేవదూతలు తినే ఆహారాన్ని మనకు పంపించాడు. తిన్నారు, మన్నా తిన్నారు. తినే తర్వాత తృప్తి. మానవుడికి తృప్తి ఉందా? ఈ లోకంలో తృప్తి ఉండదా మానవుడికి? ఇంకా
అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక నాకు చాలే ప్రభు వద్దని అంటాడు దేవుణ్ణి. ఇంక నాకు ఇది వద్దులేండి, ఇంక ఇది నాకు వద్దులే అంటారు ఎవరన్నా. ఇంకా ఈ ప్రభు కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కాదు. తృప్తి అనేది ఉండదు మానవుడు. అలాగే వీళ్ళు కూడా తృప్తి లేదు. పద్దాకి మన్నా తిని మా నోరంతా అయిపోయింది, సప్పబడిపోయింది. అయ్యా మోషే అక్కడ ఉంటేనేమో మేము చక్కగా చేపలు పెట్టేవాడు, కొడితే కొట్టాడు, తండ్రి తన్నారు, ఇవన్నీ పద్దాకి మళ్ళీ ఇదే మాట వాళ్ళు మాట్లాడేది. మోషే అక్కడ ఉంటే మేము ఇచ్చినేసాము, అక్కడ చేసాము, కొడితే కొట్టాడు, తండ్రి తన్నాడు, మాకు అది పెట్టేవాడు, ఇది పెట్టేవాళ్ళు, ఒక మొత్తం పడేసేవాళ్ళు. కానీ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఈ అరణ్యంలో పెట్టావు, ఇటు చూసిన అరణ్యమేనాయా, ఏమీ లేదు, ఏంటయ్యా అని చెప్పి మళ్ళీ ఆయన మీద సనగటం మొదలు పెట్టాడు. మళ్ళీ ఈయన మీద సనగటం మొదలు పెడతాడు, దేవుడి మీద. అంతేగా, దేవా ఏంటి ప్రభా, మరి ఏంటి నా పరిస్థితి ఏంటయ్యా, నా స్థితి ఏంటి ప్రభా, అసలు నేను ముందే చెప్పాను, నేను నాకు వద్దు ప్రభా, నేను వెళ్ళని అని అంటే, నేను నీకు తోడేంటని అన్నావు కదా, నువ్వు అంటేనే కదా నేను బయలుదేరాను. మరి ఇప్పుడు చూడు ప్రభు, ఇల్లు ఎర్ర సముద్రాలు రోజు తిట్టారు, అది పాయం చేసి నడిపించావు, అద్భుతకారం చేసావు, అయినా నేను నమ్మలేదు వాళ్ళు. మళ్ళా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా నీళ్లు లేవు అన్నారయ్యా, దాహానికి నీళ్లు ఇచ్చావు, మారాను చేదైన స్థలం తీసుకెళ్ళావు, అక్కడ చేదైన స్థలంలో నీళ్లు లేవు, నీళ్లు తాగుతూ చేదుకొని, ఒరే మోషే ఏందిరా బాబు ఇది, ఇక ఈ కరమేంటరా మాకు అక్కడ ఉంటే పోయేది అని చెప్పి మోషే నన్ను తిట్టారు. తిట్టగానే మారాలో మారాని చేదు వచ్చే మారాని నీళ్ళు తిరిగిగా మార్చావు. తర్వాత అన్నం లేదన్నారు, దేవతలు కురిపించావు మన్నాని. తృప్తి లేదు మనుషులకి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, నోరు సప్పబడిపోయిందయ్యా, మాకేం కావాలి, ముక్కలు కావాలి, మాంసము కావాలి. దేవుడికి కూడా కోపం వచ్చింది. సరే అరే మోషే, సరే నువ్వు చూస్తా ఉండే, వీళ్ళు నన్ను ఎంత విసిగిచ్చినారో నేను కూడా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తాను ఉండని చెప్పి పూరిళ్ళు కురిపించినాడు. ఎంత ఎత్తు, ఒకడు నడుము దగ్గరికి వచ్చేంత పూరిళ్ళు కురిపించాడు. చెప్పాడంట, కురిపించి ఒక షరతు పెట్టాడు, ఏ రోజుది ఆ రోజు తెచ్చుకోండి, అంతేకాని రేపుడుగా దాచిపెట్టుకోమాకండి అని చెప్పాడు. కానీ మానవులు ఊరుకుంటారా? ఆశ బొద్దులు కదా, ఆశలు కదా, ఆశ. మరి దేవుడి మాట వింటే జరిగేది మరి. కానీ వీళ్ళు ఏం చేశారు, రేపుడికి, ఎల్లుండికి, అవతల ఎల్లుండికి ఒక వారం 10 రోజులు తెచ్చిపెట్టుకున్నారు. ఇంట్లో తెచ్చిపెట్టుకొని అందరు కలిసి వండుకున్నారు, కూర్చున్నారు. మోషే అన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే చూడు నేను ఏం చేయబోతున్నా చూడు వీళ్ళని చెప్పి, వీళ్ళకి బుద్ధి చెప్తా నేను, నన్ను వీళ్ళు ఇసుకిచ్చారు కదా, నేను కూడా వెళ్ళి నేనేంటో నా ఇదేంటో నేను చూపిస్తానని గొంతులో ముద్ద పెట్టుకోగానే గొంతు అడ్డం పడి 1,00,000 మంది తెచ్చిపోయారు. 1,00,000 మంది. మరి దేవుడు చెప్పిన షరత్ ఏంటి, నువ్వు తెచ్చుకో, మాకు ఏ రోజు కావాలో ఆ రోజు తెచ్చుకోమంటే వీడేం చేశాడు, మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. వారం సరిపడా. దొరికిద్దో లేదో అంటే ఏం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, అది నమ్మలా. అద్భుత కార్యం చేసిన దేవుడు అప్పుడే ఇంత సముద్రాన్ని పాయం చేసిన దేవుడు మాకు మంచినీళ్ళు ఇవ్వడా అని, ప్రభువా, యెహోవా, దేవా, దయగల తండ్రి, మాకు మంచినీరు లేదయ్యా, చేదుగా ఉంది, ఇవ్వయ్యా అని అడుగుంటే ఎంత బాగుండేది. అట్లా అడగల. మోషేస్ మీద సనగడం మొదలు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పాడు, మోషే నీ మీద సనిగితే నా మీద సనిగినట్టే, నిన్ను దూషిస్తే నన్ను దూషించినట్టే. కనుక మరి ఎప్పుడు కూడా సేవకుల్ని ఎవరిని కూడా ఏమి అనకూడదు. మనం అక్కడ మన అనార్థం వెనుక అనకూడదు. అంటే దేవుడిని అంటే నా కనుగుడ్డిని ముట్టుకున్నట్టే అన్నాడు ఆయన కనుగుడ్డిని ముట్టుకున్నట్టే అన్నాడు. కానీ మనం ఏదోటి గబుకని ఏదోటి అనేస్తూ ఉంటాం, అనకూడదు. ఇప్పుడు మోషే నువ్వు చూస్తా ఉన్నాడు, చేశాడు, 1,00,000 మంది చచ్చిపోయారు. మరి ఆ విధంగా శోధించారు, వేధించారు. అందుకే ఇక్కడ మోషే 6వ అధ్యాయంలో అంటాడు 34:6లో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 10,000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని, ఇక జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన 10,000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని, ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల నుండి
తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకని కుమారుల మీదకని రప్పించని ప్రకటించెను. ఎవరు ప్రకటించారు ఈ మాట?